జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా పని కట్టుకొని మరి మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయా లేదా, పారగొట్టాడా లేదా? 5 ఏళ్ల పాటు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను కూడా ఎక్కడ పోయినా ఏమడుగుతున్నారు? ఓకే, మీరు బాగున్నారు, మళ్ళీ గ్యారంటీ ఏంటి మాకు? ఏపీలో జగన్మోహన్ రెడ్డిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు. రకరకాలుగా మాట్లాడారు, ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. అయితే తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం అంతా పచ్చి బూటకమని ఆర్బీఐ రిపోర్ట్ కూడా తేల్చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోయింది అన్నది పచ్చి అబద్ధమని ఆర్బీఐ రిపోర్ట్ లో తేల్చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు మధ్యలో 2 ఏళ్ల పాటు కోవిడ్ లాంటి సంక్షోభం వచ్చి పెను సవాలు విసిరినా సరే ఏపీ నిలదొక్కుని 2019-24 మధ్యలో తయారీ రంగంలో అంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ నెంబర్ 1 వృద్ధి రేటును కనబరిచింది అని ఆర్బీఐ తన రిపోర్ట్ లో చెప్పింది. 2019-24 మధ్య తయారీ రంగంలో జాతీయ వృద్ధి రేటు 6.87% ఉంటే ఏపీ 11.0%తో సదరన్ స్టేట్లలో నెంబర్ 1 గ్రోత్ రేట్ చూపించింది. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే 5వ స్థానంలో ఏపీ ఉంది. పారిశ్రామిక వృద్ధి రేటులో చూస్తే 2019-24 మధ్య ఏపీ 11.14% గ్రోత్ రేటును కనబరిచింది. అంటే పారిశ్రామిక వృద్ధి రేటులో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1 గ్రోత్ రేటును చూపించింది. దేశవ్యాప్తంగా చూస్తే 8వ స్థానంలో ఉంది. ఇలా పర్ఫార్మెన్స్ ఉంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు చేసింది, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే పరిశ్రమలు పారిపోతాయి అంటే ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. ఈరోజు స్వయంగా ఆర్బీఐ చెప్తోంది. ఆర్బీఐ రిపోర్టే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా కీలకమైన అంశం. 2 ఏళ్లు దేశమే ప్రపంచమే స్తంభించిపోయింది. అలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా గడిచిన 5 ఏళ్లలో సదరన్ స్టేట్లతో పోటీపడి అన్నింటికంటే నెంబర్ 1 వృద్ధి రేటు తయారీ రంగంలో పారిశ్రామిక వృద్ధి రేటులో నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. కానీ తెలుగుదేశం పార్టీ వీటిని ఇప్పుడు కూడా అంగీకరించదు. తనకు తోచిన ప్రచారం చేస్తూనే వెళ్తుంటారు.